వెరీ డిఫరెంట్ అండి, ఎవరు చేయలేదు ఇంతవరకు, మీరే ఫస్ట్ చేస్తున్నారు. సో చెప్పండి ఏమేమి పదార్థాలు కావాలి? బెండకాయలు, 2 ఎగ్గులు, ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, నూనె, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా మరి బెండకాయ ఎగ్ ఫ్రై? ఓకే మేడం. సో చెప్పండి ఎలా చేయాలి సంధ్య గారు? సో బెండకాయ అంటే ఎగ్ నేను టొమాటో ఆరెల్స్ పొటాటో ఇట్లాంటి వెజిటబుల్స్తో మనం కంబైన్ చేయడం చూసాం, కానీ బెండకాయతో కూడా కంబైన్ చేస్తారు ఎగ్ని? చేస్తారు మేడం, బాగా వచ్చింది. అవునా? ఇంట్లో ట్రై చేసిన, మంచిగా వచ్చింది. అవునా? సో మీరు ఇంట్లో గుడ్డుతోటి ఏమేమి రెసిపీస్ చేస్తూ ఉంటారు? గుడ్డుతోటి అంటే ఎక్కువ అంటే ఉల్లిగడ్డలతోనే వేస్తాను. ఓకే. పులుసు, ఓకే, గుడ్ల పులుసు, ఇంకా క్యాలీఫ్లవర్ ఎగ్, ఓకే, ఎస్ ఎస్, క్యాబేజ్ ఎగ్. క్యాబేజ్ ఎగ్ బాగుంటుంది. మేల్ మేకర్ ఎగ్ కూడా వేసిన, బాగుందా? బాగుంది. ఇప్పుడు ఆయిల్ వేస్తాను. ఓకే. బెండకాయ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆనియన్ వేస్తున్నాం మేడం. ఓకే. చెప్పండి, మీరు ఎప్పుడైనా సినిమాలు చూస్తుంటారా సంధ్య గారు? చూసిన మేడం, ఎక్కువ చూడలేదు, కొన్ని. లాస్ట్ టైం చూస్తారు గుర్తుందా? ప్రతిరోజు పండగ చూసిన. ప్రతిరోజు పండగ ఎవరు హీరో? సాయి ధరుణ్ తేజ్. అవునా? ఓకే ఓకే. వెంకి మామ చూసిన, అంటే ఫస్ట్ లో మా ఆయనతో చూసింది. శ్రీనివాస కళ్యాణ్. మీకు పెళ్ళై 8 ఏళ్ళు. పచ్చిమిర్చి దీంట్లో కొంచెం ఎక్కువ వేస్తున్నా, కారం చిటికెడు వేస్తా. కరివేపాకు. ఓకే. మేడం ముందు బెండకాయలు వేయించుకోవాలి. అది వెలిగించి వేయించుకోవాలి. అలాగే, జిగురు. ఓకే ఓకే. సో దీంట్లో ఆయిల్ ఏం అక్కర్లేదా మీకు? అక్కర్లేదు, డ్రై, ఓన్లీ డ్రై. ఓకే, వేసేయండి. యాక్చువల్గా బెండకాయ ముక్కలు మనం కొంచెం అంటే గాలికి ఆరబెట్టినా కూడా సరే జిగురు వెళ్ళిపోతుంది అంటారు, మరి ఎంతవరకు నిజమో మీకే తెలియాలి. తెలియదు మేడం నాకు, నేనైతే ఎప్పుడు అదే అంటే మనం ఇప్పుడు ముక్కలు కట్ చేసాం అనుకోండి, మొత్తం జిగురు జిగురు కనిపిస్తే, ఇప్పుడు చూడండి ఇవి నాకు తెలిసి చాలాసేపు గాలికి ఉన్నట్టున్నాయి, మీకు ఎక్కువ జిగురు కనిపించట్లే ఇక్కడ. అవును మేడం. సో బెండకాయ ముక్కలు మోస్ట్లీ మీరు గాలికి పెట్టేస్తే కాసేపు వెళ్ళిపోతుంది జిగురు. సో మీకు ఇష్టమైన వెజిటబుల్ ఏది? మీకు ఇష్టమైన కూరగాయ ఏంటి? పప్పు మేడం. పప్పు ఇష్టమా మీకు అన్నిటికన్నా? ఓకే. గోంగూర పప్పు ఇష్టం. లవ్లీ లవ్లీ. గోంగూర పప్పు చేసుకున్నప్పుడు అంటే ఏం చేసుకుంటారు కాంబినేషన్ లోకి? పొటాటోనా ఏముంటది? అంటే గోంగూర పప్పు ఇష్టం కాబట్టి అన్నం పప్పు 2 పూటలు అదే తింటాం, నైట్ వేరే తింటాం. మా అమ్మ బాగా చేస్తుంది మేడం, మమ్మీ మంచిగా చేస్తుంది, అందుకని బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి గోంగూర పప్పు. ఏ ఊరు మీది? వనపర్తి మేడం. ఓకే. ఓ వనపర్తినా? వనపర్తి. మాది కర్నూలు. అవునా మేడం? పక్కనే కదా మనకు వనపర్తి. బీచ్పల్లి దాటి వెళ్తుంటారా బీచ్పల్లికి ఎప్పుడైనా? వెళ్తాం మేడం, అక్కడే వెళ్తాం చాలా. మా పెళ్లి కూడా అక్కడే జరిగింది. బీచ్పల్లిలో అయిందా? మేడం మా ఆయనకి ఆంజనేయ స్వామి అంటే ఇష్టం, ఓకే, అందుకని అక్కడే. ఓహో, లవ్ మ్యారేజా మీది? లేదు, అరేంజ్డేనా? సో అయితే పుష్కరాలు వచ్చినప్పుడు పోయినా బీచ్పల్లికి. అవునా? ఎప్పుడంటే ఒక 20 సంవత్సరాలు అయిందిలేండి, 20 years. చిన్నగా ఉన్నది అప్పుడు చాలా, నేను 10th లోనో ఎప్పుడో గుర్తులేదు. సో పుష్కరాలు వచ్చినాయి అప్పుడు బీచ్పల్లిలో, అప్పుడు వచ్చింది. నేను దాని తర్వాత ఎప్పుడు రాలే బీచ్పల్లికి. అలంపూర్కి వెళ్ళారా? లేదు, అక్కడ బీచ్పల్లి దాటి వెళ్ళలేదు ఇంకా. మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళిన గద్వాలు, కానీ ఇంకా అల్లంపూర్ అవన్నీ. అల్లంపూర్ కంపల్సరీ వెళ్ళండి ఒకసారి, జ్యోతిర్లింగం. అవును, బాగా పవర్ఫుల్ అక్కడ అమ్మవారు, అదే జ్యోతిర్లింగం కదా అంటారు, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. చాలా మంది వస్తారు అలంపూర్కి చూడడానికి అమ్మవారిని. మా ఆయన వెళ్తాడు అక్కడ, మా ఆయన డ్యూటీ చేసిండు అక్కడ కొన్ని రోజులు, ఆయనకు తెలుసు. అలంపూరా? అంటే వాళ్ళ సార్కి కర్నూలు కాడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఓకే ఓకే. కార్ డ్రైవింగ్ ఉన్నప్పుడు అక్కడ బాగా వెళ్తుండే. ఇంకా ఆఫ్ చేద్దాం. చాలా ఇది ఆన్ చేద్దామా మరి? ఆన్ చేద్దాం. సో ఇవి మనం రోజు చేసేసాం కదా, ఇప్పుడు జిగురు ఏం లేదు దాంట్లో? ఏం లేదు.
వనపర్తిలో మా బంధువులు కూడా ఉన్నారు. అవునా? నేను ఎప్పుడు ఒక 2-3 సార్లు వచ్చాను. మా వనపర్తికి ఎక్కువ రాలేదు కానీ బట్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. మా అక్కను వనపర్తికే ఇచ్చినాము. అవునా? మాది వనపర్తి పక్కల చిన్న విలేజ్. మా అక్కనైతే వనపర్తిలో ఉంటుంది. సో ఎంతసేపు ఉడికించాలి బెండకాయ ముక్కలు? ఒక 10 నిమిషాలు. ఒక్క 10 నిమిషాలా? బెండకాయ ఉడికింది కదా, వేగింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు. ఓకే. సో మీరు ఎంతకీ ఏ వంటలు చేయడంలో బాగా స్పెషలిస్ట్? స్వీట్సా, హాట్సా? అంటే కూరలలో మా ఆయన నేను చేసినది బెండకాయ ఫ్రై బాగా ఇష్టపడతాడు మేడం. బెండకాయ ఫ్రై, పిండి పులుసు అనే చేస్తాం. పిండి పులుసు ఏ పిండితో చేస్తారు? అది శనగపిండితోనే చేస్తాం మేడం. ఈ 2 బాగా ఇష్టంగా తింటాడు మా ఆయన. ఓన్లీ చపాతీ అయితేనే తింటాడు, మళ్ళీ అన్నంలోకి. ఓకే. కలిపేశారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ ఏం చేయాలి? పచ్చిమిరపకాయలు బాగా ఇష్టం కదా, చిటికెడు అంటే చిటికెడే. ఓకే. కారము, ఉప్పు తగినంత. ఓకే. గుడ్డు కొట్టి పోస్తున్నాం. ఓకే. కొంచెం కలపకుండా. అవునా? కలపకూడదు మనం? కలపకూడదు, కొంచెం కుక్ అయినా. ఓకే. ఇది కలిపి కొంచెం గరం మసాలా వేసుకుంటే అయిపోతుంది. ఎగ్ కొంచెం పచ్చివాసన పోతే బాగుంటుంది. గరం మసాలా. ఓకే. సో అయిపోయిందా? అయిపోయింది మేడం. బెండి ఎగ్ కర్రీ. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. డిష్ అవుట్ చేద్దాం, టేస్ట్ చూద్దాం అసలు ఎలా ఉందో. బికాస్ మీరు అన్నట్టు ఎగ్తో మనం క్యాబేజ్ ఎక్కువ చేసుకుంటాం, క్యాబేజ్ ఎగ్ కర్రీ అండ్ పొటాటో ఎగ్ కూడా మిక్స్ చేసే సందర్భాలు ఉంటాయి. ఈవెన్ స్పానిష్ ఆమ్లెట్లో కూడా మనం పొటాటో ఎగ్స్ ఇవన్నీ మిక్స్ చేస్తాం. ఈవెన్ కొన్ని కైండ్స్ ఆఫ్ బిర్యానీస్లో వి యాడ్ ఎగ్, చికెన్ అండ్ పొటాటో టుగెదర్. సో బట్ ఎగ్ అండ్ భిండి ఫస్ట్ టైం. సో చూద్దాం ఎలా ఉందో. డిష్ అవుట్ చేయండి. లెఫ్ట్ సైడ్లో మీకు ప్లేట్ ఉంది. ఎగ్ బెండకాయ ఫ్రై. ఓకే అండి. సో ఎగ్ భిండి ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. కోడిగుడ్డు బెండకాయ ఫ్రై తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, బెండకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, గరం మసాలా. కోడిగుడ్డు బెండకాయ ఫ్రై తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, బెండకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, కోడిగుడ్లు, గరం మసాలా వేసి బాగా కలిపి మగ్గించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, కోడిగుడ్డు బెండకాయ ఫ్రై రెడీ.